డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే నన్ను కొంతమంది అడుగుతారండి, ఓకే, కామెంట్ సెక్షన్లో అడుగుతారు, కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు నాకు. సార్, నేను ఉదయం నిద్ర లేవగానే అసలు ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి, ఏ పదాన్ని పదే పదే రిపీట్ చేయాలని నన్ను అడుగుతుంటారు. అయితే వారికి నేను చెప్పేది ఏమిటంటే, ఐ యామ్ రిచ్ అంటే నేను ధనవంతుడిని. సో ఎప్పుడైతే అది ఆలోచించడంతో పాటు ఫీల్ అవ్వాలి అండి. చాలా మంది ఏంటంటే ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ అంటారు. మీరు కోటి సార్లు ఐఎమ్ రిచ్ అన్నా కూడా రిచ్ కాలేరండి. ఆ ఫీల్నెస్ తీసుకురావాలి. అసలు రిచ్ అయిన తర్వాత మీరు ఏమేమి చేస్తుంటారు, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మీ యొక్క యాక్షన్ స్టెప్స్ ఎలా ఉండాలి, వీటి ఎందుకు చాలా స్పష్టమైన క్లారిటీ రావాలి. సో వాటి కోసమే ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే క్లారిటీగా చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ మ్యాజిక్స్ జరగాలనుకున్న అందరూ కూడా మ్యాజిక్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఏమని? మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్. ఎవరైతే మ్యాజిక్ అని టైప్ చేస్తారో వాళ్ళ లైఫ్లో మ్యాజిక్స్ జరగబోతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాజిక్ జరగాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎక్కడైతే బెడ్ మీద లేస్తారు కదా, ఫస్ట్ ఐఆమ్ రిచ్ అనుకోండి. ఏంటి? నేను ధనవంతుడు అని లేవండి. చూడండి, మీకు అసలు ధనవంతుడికి అసలు పూర్కు సంబంధించిన అటువంటి ఆలోచన రావద్దండి ఫస్ట్. ఎందుకంటే మార్నింగ్ ఎలాంటి మైండ్ సెట్ మనం కలిగి ఉంటామో రోజంతా అలాగే ఉంటాం. ఒకవేళ మార్నింగ్ కనుక డల్గా నిద్ర లేచామనుకోండి, రోజంతా డల్గా ఉంటుంది. మార్నింగ్ ఉదయం నిద్ర లేవగానే యాక్టివ్గా నిద్ర లేచామనుకోండి, డే అంతా యాక్టివ్గా ఉంటాం. సో ఫస్ట్ మీరు నిద్ర వచ్చింది ఎలాంటి ఆలోచన వేశారో ఐఆమ్ రిచ్. సో ఎప్పుడైతే ఆలోచన ఐఆమ్ రిచ్ అయిందనుకోండి, ఫీలింగ్ కూడా తీసుకురావాలండి. ఎందుకంటే కేవలం థాట్సే కాదు, ఫీలింగ్ నిజంగా రిచ్ అయితే ఎలాంటి ఆనందానుభూతి మీరు చెందుతారో అలాంటి ఫీలింగ్ తీసుకురావాలి. ఎలాంటి ఫీలింగ్ తీసుకొచ్చి రిచ్ ఆల్రెడీ అయినట్టుగా బిలీవ్ నమ్మాలి. కొంతమంది నమ్మరండి, నమ్మకపోతే జరగదండి. థాట్స్, ఫీలింగ్, బిలీవ్. నెక్స్ట్ యాక్ట్ యాజ్ ఎ రిచ్ పర్సన్ ఎలా అయితే చేస్తాడో ఫస్ట్ బి యాక్ట్ అండి. ఫస్ట్ ఫేక్ ఇట్ దెన్ మేక్ ఇట్ అండి. సో ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారుతుంటాయి. ఒక్కొక్కసారి వైస్ వర్స కూడా అవుతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫీలింగ్స్ చేయబట్టి థాట్స్ కూడా మారుతాయి. అందుకోసమే ఇక్కడ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అనేది వైస్ వర్స, అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒకసారి థాట్స్ వల్ల ఫీలింగ్స్ మారుతాయి, ఒకసారి ఫీలింగ్స్ వల్ల కూడా థాట్స్ మారుతుంటాయి. అందుకోసమే థాట్స్, ఫీలింగ్, బిలీవ్ అండ్ యాక్టివ్. సో ఇప్పుడు మనం ఒక పర్సన్ రిచ్ అవ్వడానికి ఈ సర్కిల్ ఎలా హెల్ప్ అవుతుంది, ఒక పర్సన్ పూర్ అవ్వడానికి కూడా ఈ సర్కిల్ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఓకే, రైట్. ఒక రిచ్ పర్సన్ మీరు రిచ్ అవ్వాలనుకుంటే ఏంటి, ఐఆమ్ రిచ్ అనే ఆలోచనతో లేచాడు అనుకోండి, ఆ ఫీలింగ్ అనేది రిచ్ ఫీలింగ్ తీసుకున్నారు అనుకోండి, ఆయన బిలీవ్ అలా ఉంటుంది, యాక్షన్ స్టెప్ అలా ఉంటాయి. కాబట్టి మళ్ళీ రిచ్ అయినటువంటి యాక్షన్ ఎప్పుడైతే తన మనీ ఎర్న్ చేయడం మొదలుపెట్టాడో దానికి ఏమవుతుంది, థాట్స్ నేను రిచ్ అన్న థాట్తో రేజ్ అవుతాయి, ఫీలింగ్స్ అలా ఉంటాయి, బిలీవ్ అలా ఉంటుంది, యాక్షన్ అలా ఉంటుంది. ఒక పూర్ పర్సన్ తీసుకుంటే లేవగానే ఏం ఆలోచిస్తారండి, నా జీవితం సరిగ్గా లేదు అనే ఆలోచన వస్తుంది. ఆ ఫీలింగ్ ఏదో ఉంటుంది, సాడ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. ఆయన బిలీవ్ ఎలా ఉంటుంది, నా జీవితం నాకు సరిగ్గా లేదు, నాకు ఏమీ అనుకూలంగా లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఈ గవర్నమెంట్ చాలా సరిగ్గా లేదు, వీరు సరిగ్గా లేదు, వారు సరిగ్గా లేదని ఇతరులకి బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. యాక్షన్ స్టెప్ అస్సలకే తీసుకోరని లేజీగా ప్రోక్రాస్టిన్గా ఉంటారు. సో దానివల్ల మళ్ళీ థాట్స్ని అలా ఉంటాయి. సో కొంతమంది చూసినట్టయితే చాలా చాలా ఐఎమ్ రిచ్లో ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఆ విధంగా ఉంటాయి, బలంగా బిలీవ్ చేస్తారు. ఏమని బిలీవ్ చేస్తారంటే, నేను డెఫినెట్గా ఒక రోజు నేను సక్సెస్ అవుతాను, సక్సెస్ అయ్యే చూపిస్తాననే బిలీవ్ సిస్టమ్ వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ యాక్షన్ స్టెప్స్ కూడా పవర్ఫుల్గా ఉంటాయి. సో అలా ముందుగా వాళ్ళు ఏం చేసుకుంటారంటే, చూడండి, ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుందండి. ఒకటి మన మనసులో, రెండోది బయట. రిచ్ పర్సన్స్, సక్సెస్ఫుల్ పర్సన్స్ అంతా మైండ్లోనే గేమ్ ఆడతారండి. మైండ్లో ఎలా గేమ్ ఆడతారంటే, వాళ్ళు రిచ్గా ఆలోచిస్తారు, రిచ్గా ఉంటే ఎలా ఉంటుందని భావిస్తారు, రిచ్గా బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకి అలాగే ఉంటుంది. యాక్షన్ స్టెప్స్ కూడా వాళ్ళు మనసులోనే చేస్తారు. అంటే సక్సెస్ అయినట్టుగా వాళ్ళు ముందుగానే చూసుకుంటారు. హ్యాపీ కస్టమర్స్ వచ్చినట్టుగా వాళ్ళు నమ్ముతారు, యాక్ట్ చేస్తూ ఉంటారు. సో మంచిగా చదివినట్టు మంచి స్టూడెంట్స్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే దీన్ని నేను డిఫరెంట్ ఫీల్డ్స్కి నేను అప్లై చేస్తాను. ఫస్ట్ ఒక స్టూడెంట్కి అప్లై చేస్తాను, ఒక జాబ్ చేసే వ్యక్తికి అప్లై చేస్తాను, బిజినెస్ పర్సన్ నేను అప్లై చేస్తాను. ఫస్ట్ మీకు అప్లై చేస్తుంది, స్టూడెంట్కి అప్లై చేస్తున్నాను. ఏంటి, ఒక స్టూడెంట్ మంచిగా లేవుడుతోనే చాలా మంచి మార్క్స్ వచ్చేటట్టుగా ఆలోచించాడు అనుకోండి, నాకు వస్తాయనే ఆలోచనలతో ఉన్నాడు అనుకోండి, ఆ ఫీలింగ్స్ మారిపోతాయి. మంచి మార్క్స్ వచ్చిన తర్వాత నేను ఎలా ఉంటాను, ఆ ఫీలింగ్స్ అవార్డ్స్ తీసుకున్నట్టుగా, మంచి పేరెంట్స్ గర్వపడే స్థాయికి ఎదిగినట్టుగా, అందరూ శబాష్ అంటున్నట్టుగా, పేపర్లో అతని పేరు వచ్చినట్టుగా ఆ విధంగా ఆలోచిస్తాడు. అతను ఎప్పుడైతే తనకు వచ్చిందని బలంగా నమ్ముతాడో, అతను పవర్ఫుల్గా చదువుతాడు, డెఫినెట్గా మార్క్స్ సాధిస్తాడు.
మళ్ళీ అలాంటి థాట్స్ వస్తాయి. అంటే ఒక సర్కిల్, ఒక వలయం లాగా ఉంటుందండి. సో ఇలాంటి విషయాల గురించి మరిన్ని విషయాల కోసం మనం ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ వెబినార్ తర్వాత మనకు 1 month ప్రాక్టికల్ క్లాసెస్ అని చూడండి. థియరీకి ప్రాక్టికల్స్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. థియరీ ఎలా ఉంటుందంటే ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అంటుంది. బట్ దెర్ ఇస్ నో యూజ్ అండి. ట్రూత్ గా చెప్పాలంటే థియరీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఎప్పుడైనా సరే మీరు చూడండి, స్విమ్మింగ్ గురించి ఎన్ని పుస్తకాలు చదవండి, నీళ్ళలో దిగుతూనే స్విమ్మింగ్ వస్తుంది. సైకిల్ తొక్కడం గురించి ఎన్ని పుస్తకాలు చదవండి, అది రాదు. సైకిల్ తొక్కితేనే వస్తుంది. సేమ్ లైక్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ప్రాక్టికల్ గా అనుభూతి చెందాలి. నేర్చుకోండి. థియరీ చాలా మంది ఉన్నారు చెప్పేవాళ్ళు, అందరి దగ్గర నుంచి నేర్చుకోండి థియరీ. బట్ ప్రాక్టికల్ గా మనం 1 month ప్రాక్టీస్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 1 month ప్రాక్టీస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ప్రాక్టికల్ అని చాట్ బాక్స్ లో లేదా కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి ప్రాక్టికల్ అని. ప్రాక్టికల్ అని ఎవరైతే టైప్ చేస్తారో, ఎంటర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. డెఫినెట్ గా మనం ఫ్రీ వెబినార్ అనేది ఉంటుంది. ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. మీరు జూమ్ క్లాస్ కు, ఆన్లైన్ లో క్లాస్ కు అటెండ్ అవ్వచ్చండి. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఓకే, ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో దాని తర్వాత 1 month ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి నేను క్లియర్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టీస్ లో. నేను మొన్న ఒక ఫార్చునర్ కార్ తీసుకున్నా సార్. నేను ఏం తీసుకున్నారు సార్? ఫార్చునర్ కార్ తీసుకున్నాను. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సార్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. ఇంకా నేను ఇంకా మళ్ళీ నాకు అంతకుముందు ఒకసారి ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒక 5 lakhs ఒక అతను ఇచ్చే ఉందని. ఒక వెంచర్ కూడా నేను ఆల్రెడీ సక్సెస్ అయింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ ఉంది సార్ ఆ వెంచర్ పేరు మీద. అంటే నేను ఎక్కువ విజువలైజేషన్ కాకుండా నేను రైటింగ్ ఎక్కువ రాస్తాను సార్. మీ ఎల్లో పేపర్, రెడ్ పేపర్ ఏమన్నారు కదా. రైట్. అయితే నాగేశ్వరరావు గారు సార్, ఒకసారి గుర్తుంచుకోండి, అందరు కూడా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది సార్. అంటే మీకు అఫర్మేషన్ తో కనెక్ట్ అవుతుంది కదా, దాన్ని చేసుకోండి. విజువలైజేషన్ కూడా చెప్తాను తర్వాత. బట్ మీకు నేను అంటున్నాను, అది వచ్చేంతలోపు ఆగకండి, మీ ప్రయత్నాన్ని ఆపకండి. మీకు ఏదైతే వస్తుందో చేసుకుంటూ ఉండండి. బట్ అది అడిషనల్ గా మీకు యాడ్ అవుతూ ఉంటుంది. అందుకోసం నేను ఇలా నాకు ఏం కావాలో ఇలా పేపర్ పైన రాస్తా ఉన్నాను సార్. డైలీ ఇలా రాస్తూనే ఉన్నాను. డైలీ మా ఇంట్లో పిచ్చి పట్టి అన్ని పేపర్లు అన్ని రాస్తున్నారు అంటారు సార్. మనం సక్సెస్ అవుతారు. చూడండి సార్, నాగేశ్వర్ గారు ఫస్ట్ నవ్వుతారు సార్. ఓకే, నవ్వుతారు అందరూ. ఓకే, తర్వాత కొంతమంది బయట వాళ్ళు విమర్శిస్తారు. ఓకే, పట్టించుకోవద్దు, తీసుకుంటే మనకు వస్తుంది విమర్శ. ఓకే, తీసుకోవద్దు. ఓకే, కొంచెం మీరు ముందుకు వెళ్ళండి. సక్సెస్ అయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారు సార్, అందరూ అదే రాస్తారు. 3 stages జరుగుతుంది. ప్రతిదీ 3 stages. ఫస్ట్ చూస్తే నవ్వుతారు. నాకు ఎవరైతే ఎక్కిరిస్తున్నారో వాళ్ళకి పేపర్స్ ఇస్తున్నారు, రాసుకోండి మీరు అని చెప్పి. మీరు కూడా రాసుకోండి అని చేస్తున్నారు వాళ్ళకి. ఒక పెన్ను, పేపర్లు, ఎల్లో పేపర్ బండల్ తెచ్చుకున్నా, వాళ్ళందరికీ పేపర్స్ ఇచ్చేస్తున్నాయి. 5 పేపర్లు రాసుకోండి, 5 పేపర్లు కరెక్ట్ రాసి నాకు హోంవర్క్ లాగా చేసి ఇవ్వాలని చెప్పి మా కోడళ్ళకి కానీ మా అబ్బాయిలకు కానీ. నవ్వుతున్నారు వాళ్ళు. కానీ నిన్న మా కోడలు కూడా రాసింది సార్. మా కోడలు కూడా నిజంగా మామయ్య ఒకటి నాకు సక్సెస్ అయింది అని చెప్తుంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. అది నిజం సార్. బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ సార్. మనమే క్రియేటర్స్, మనమే దాన్ని మొత్తం ఇట్లా చేసుకుంటున్నాం అని మనం నిజంగా చేసుకోవాలి. మనం త్రికరణ శుద్ధి అంటారు సార్. అంటే మీలో నాకు కనపడింది అదే. మీరు మనసులో ఉంది, చెప్తారు, చేస్తారు సార్. నిజంగా మీరు అంటున్నారు కదా, నాకు ఒక 500 members పెట్టారు సార్. అందులో మీరు ఉంటారు సార్. నాకు తెలిసి మీరు ఇప్పుడు 500 members మీరు ఉంటారు సార్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 1 week లో వచ్చింది సార్ నా కార్ కూడా. బుక్ చేశాను. వాళ్ళు 3 months చెప్పారు నాకు. 3 months చెప్పి మొన్న ఏం చేశారు, వాళ్ళే కాల్ చేశారు. సార్ ఒక వెహికల్ వచ్చింది, వేరే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు, మీకు తీసుకుంటారు సార్ అని. మీకు కావాలని చెప్పారు. సార్ ఇమ్మీడియట్ గా తీసుకుంటానని చెప్పాను. నాకు కావాల్సింది వైట్ కారు, వైట్ ఫార్చునర్ కావాలనుకున్నా, వైట్ ఫార్చునర్ వచ్చింది సార్ నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. అదంతా మ్యాజిక్ ఫోటో. చెప్పండి సార్, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. మీకు పర్సనల్ ఫోటో పెడతాను, అదే ఫార్చునర్ కార్ది ఫోటో మీ సెల్ఫీతో దిగి పెట్టండి సార్. అంటే మీరు ఫోటో దిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, రైట్ సార్, నేను పెడతాను సార్. నేను సెల్ఫీ థ్యాంక్ యూ సో. గ్రూప్ లో పెట్టాలా, మీకు పెట్టాలా? నాకు పెట్టండి సార్, సరిపోతుంది. నాకు పెట్టండి, నాకు ఓన్ పర్సనల్ పెట్టండి, సరిపోతుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అందరు కూడా నాగేశ్వరరావు గారి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్పండి. ఎందుకంటే అందరూ కంగ్రాచులేషన్ చెప్తారు. నిజం చెప్తున్నాను, వారు డెవలప్మెంట్ అవుతారు నాగేశ్వరరావు గారు. అదే విధంగా అందరికీ వస్తాయండి. నిజం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేశ్వరరావు గారు. మీరు కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. 150 ఎకర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా సార్. సూపర్ సార్, సూపర్ సార్. కొంతమంది అంటారు సార్ దీన్ని ఈ సైకిల్ ని మీరు దీనికి అప్లై చేయండి. ఎవరికి సార్, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నాకు మనీ గ్రోత్ కావాలి, నాకు క్లయింట్స్ రావాలి, నా సేల్స్ పెరగాలి, ఏం చేయాలి? ఓకే, వాళ్ళు అంటారండి. సో కొంతమంది ఏంటి, జాబ్ చేస్తున్నా నాకు ప్రమోషన్ రావాలి, ఎలా మీరు తినాలి? ఎస్,
వస్తుంది. ఎలా అంటే చూడండి, ఒక థాట్, మీకు ప్రమోషన్ కావాలనుకుంటున్నారు, మీ ప్రమోషన్ థాట్ నాకు వస్తే నేను ఏం చేస్తాను, అలాంటి ఆలోచన కలిగి ఉండండి, అలాంటి ఫీలింగ్స్తో కలిగి ఉండండి, అలాంటి నమ్మండి, మీరు డెఫినెట్గా అవుతారు అని నమ్మండి. ఆ విధంగా మీకు నమ్మేసరికల్లా మీరు ఏం చేస్తారంటే మీ యాక్షన్ స్టెప్ పవర్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడైతే మీ యాక్షన్ స్టెప్ పవర్ఫుల్గా ఉంటాయో మీరు డెఫినెట్గా ఓకే సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన వెంటనే మళ్ళీ సక్సెస్ థాట్స్ వస్తాయి. ఒక సర్కిల్లో చూడండి, సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ సక్సెస్ అవుతుంటారు, రిచ్ పీపుల్స్ అందరూ రిచ్ అవుతుంటారు. ఎలా అవుతుందంటే ఒక సైకిల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు బిజినెస్ పర్సన్ తీసుకోండి, ఫస్ట్ ఐఎమ్ రిచ్ అనే బిజినెస్ చేసేవాళ్ళు, మనీ ఏం చేసేవాళ్ళు ఫస్ట్ ఐఎమ్ రిచ్ అనే థాట్తోనే లేవండి. సో అలాంటి ఫీలింగ్ తీసుకోండి, అలాంటి నమ్మండి, అలా యాక్షన్ స్టెప్ ముందుగానే మనసులోనే యాక్టింగ్ చేయండి. ఫస్ట్ ఆ స్టెప్ ఎలా చేయాలంటే ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు భావిస్తూ యాక్టింగ్ చేయండి. డెఫినెట్గా మీరు లైఫ్లోకి రైట్ పర్సన్స్ వస్తారు, రైట్ సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి, రైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎప్పుడైతే మీ జీవితంలోకి రైట్ పర్సన్స్, రైట్ సిచ్యువేషన్స్, రైట్ సరైన వ్యక్తులు, సరైన పరిస్థితులు, సరైన అవకాశాలు వచ్చాయనుకోండి, ఉపయోగించుకోండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ అనేది సాధిస్తారండి. సింపుల్ ప్రిన్సిపల్ అండి. ఈ ప్రిన్సిపల్, ఈ సైకిల్ అర్థం చేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏది అనుకుంటారో దాన్ని మీరు సాధిస్తారండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.